కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో సూర్యాపేటకు బయలుదేరతారు. 3 గంటల 55 నిమిషాలకు సూర్యాపేట సభాస్థలికి చేరుకోనున్నారు అమిత్ షా. 4 గంటల నుండి 5 గంటల వరకు బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ రానున్నారు. 5 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరిప్రసాద్. రమాదేవి, మరికొద్ది సేపట్లో కేంద్ర మంత్రి అమిత్ షా సూర్యాపేటలోని జనగర్జన సభకు హాజరవుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రస్తుతానికి జనగర్జన సభ ప్రెమిసెస్ లోనే ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా అంతా కూడా, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా నుంచే విఐపి వ్యక్తులు వచ్చేది. ఇక్కడ ద్వారానే ఆయన, మనం అక్కడ చూస్తున్న బండి దగ్గర నుంచి కూడా ఇప్పుడు మనం ఇటువైపు చూస్తున్న ఏదైతే సభా వేదిక ఉంది, సభా వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన 4 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. 4 గంటల నుంచి 5 గంటల మధ్యన ఈ సభలో పాల్గొన్న తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు వెళ్ళిపోతారు. దీనికి సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీసులు. ఎందుకంటే ఎవరిది కూడా అన్నోన్ వెహికల్ ఏది కూడా రాకుండా, ముఖ్యంగా విఐపి సెగ్మెంట్ లో అన్నోన్ వెహికల్ ఏది కూడా రాకుండా ఒక ఎస్ఐ, అదేవిధంగా ఇద్దరు ఏఎస్ఐలు, 2 కానిస్టేబుల్ ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం కూడా సెక్యూరిటీ పటిష్టం చేశారు. అదే విధంగా ఎవరైతే ఇక్కడ జన సమీకరణ వస్తారో జనాలు రావడానికి ప్రత్యేకమైన దారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఇది అమిత్ షాతో పాటు అదేవిధంగా విఐపీస్ ఎవరైతే ఉన్నారో విఐపీస్ వచ్చే ఏదైతే వే ఉన్నదో ఆ వే మొత్తం కూడా అటువైపు ఇటువైపు కూడా మొత్తం బారికేడ్స్ పెట్టి ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికైతే 4 గంటలకి ఖచ్చితంగా సభ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభ మొదలైన తర్వాత 4:30 వరకు ఎవరైతే వేదికను అలంకరించిన ఇక్కడ ఉన్న రాష్ట్ర నేతలు, అదేవిధంగా జిల్లా నేతలు ఉంటారో వాళ్ళ ప్రసంగాలు అయిపోయిన తర్వాత 4:30 నుంచి 5 గంటల మధ్యన అమిత్ షా ప్రసంగం ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వేదిక ద్వారా అంటే జిల్లాలలో ఎన్నికల సభలు మొదటిసారిగా అమిత్ షా పాల్గొనడానికి వస్తున్నారు. గతంలో మునుగోడులో పాల్గొన్నారు, మళ్ళీ రెండోసారి జిల్లాలలో పాల్గొనడానికి వస్తున్న నేపథ్యంలో మాత్రం బీజేపీ స్టాండ్ ఏ రకంగా ఉన్నది, తెలంగాణలో జరిగే సాధారణ ఎన్నికలకు సంబంధించి బీజేపీ స్టాండ్ ఏ రకంగా ఉన్నది, బీజేపీ తెలంగాణ ప్రజలకు ఏం చేయబోతుందని ఇత్యాది అంశాలకు సంబంధించి మాత్రం చర్చ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఏదైతే 2 సార్లు అధికార పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఉందో, బీఆర్ఎస్ కి సంబంధించి వాళ్ళు ఏమేమి చేశారో, వాళ్ళ లోపాలేంటి అవి కూడా లేవనెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికి మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో మాత్రం పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఇంతకు ముందే రాష్ట్ర స్థాయి నాయకులు, అంటే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ముఖ్యమైన బీజేపీ నాయకులందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇక్కడ స్థానికంగా ఉన్న ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో ఏదైతే పర్మనెంట్ హెలిప్యాడ్ ఉందో ఆ పర్మనెంట్ హెలిప్యాడ్ స్థానానికి ఆయన బేగంపేట దగ్గర నుంచి కూడా సూర్యాపేట పట్టణంలోని ఎస్వి కాలేజ్కి వస్తాడు. ఎస్వి కాలేజ్ దగ్గర నుంచి సూర్యాపేట టౌన్ లో రోడ్డు మార్గం ద్వారా ఇప్పుడు మనం ఇక్కడ నిల్చున్న ఈ రోడ్డు మార్గం ద్వారానే ఇక్కడ సభా వేదిక దగ్గరికి వచ్చి సభా వేదిక దగ్గర ఆయన గంట సేపు ఇక్కడ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం సూర్యాపేట నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లా, అదేవిధంగా నల్గొండ, భువనగిరి, ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు పక్కనే ఉన్న జనగామ, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు బీజేపీ శ్రేణులకు సంబంధించి. ఈసారి ఈ వేదిక నుంచి సూర్యాపేట జనగర్జన వేదిక నుంచి అమిత్ షా ఏం ప్రసంగించబోతున్నాడు, అతను ఏం చెప్పబోతున్నాడు దానికి సంబంధించి మాత్రం ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఆశగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ఆరోపిస్తున్న నిజాలను ఇప్పటికే కొట్టివేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతికి సంబంధించి ఏమైనా లేవనెత్తుతాడా, అదేవిధంగా ఇప్పటివరకు కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఏమీ కాలేదు, ఆ విషయాలు ఏమైనా లేవనెత్తుతాడా, లేకపోతే భారతదేశ ఐక్యతకు సంబంధించిన, ఇంటిగ్రిటీకి సంబంధించిన ఏమైనా విషయాలు లేవనెత్తుతాడని ఇత్యాది అంశాలకు సంబంధించి మాత్రం కొంత ఆశగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి అమిత్ షా ఒకవేళ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి చేయబోతారో, వాళ్ళు ఏమేమి హామీలు ఇస్తారనే దానికి సంబంధించి మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి అమిత్ షా సభ సందర్భంగా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లో భాగంగానే విఐపీ గ్యాలరీస్, అదేవిధంగా విఐపీ రావడానికి వేస్, అదేవిధంగా సాధారణ జనం ఎవరైతే జన సమీకరణ చేయడానికి ఉన్న సాధారణ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా వేరే రూట్లలో మాత్రం ఇచ్చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం సూర్యాపేట పట్టణం అంతా కూడా పోలీసులతోని గతికాసులని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ కావడం, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటిసారి కావడంతో మాత్రం కొంత సూర్యాపేట జనగర్జన సభకు ప్రాముఖ్యత ఏర్పడింది. మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అన్ని కార్యవర్గాలకు సంబంధించిన, అంటే కింది స్థాయి బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా ముఖ్యంగా
సూర్యాపేట నియోజకవర్గంలో కింది బూత్ స్థాయి లెవెల్ నుంచి కూడా పై రాష్ట్ర స్థాయి కమిటీ వరకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులందరూ కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ అధ్యక్షతగా సూర్యాపేట జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, అదేవిధంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మాజీ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు అభ్యర్థి అయిన తగ్గిన వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం చుట్టుపక్కల ఆ నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గం నుంచి కూడా భారీగా జనసమస్యలను చేస్తున్నా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు ఈ జనగర్జన సభకు సంబంధించి. ఎందుకంటే ఒకవైపు ఈ సాధారణ ఎన్నికల్లో 2023 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది సభలు సమావేశాల తోటి. ఈ నేపథ్యంలో ఇక్కడ సూర్యాపేటలో జనగర్జన సభ అమిత్ షా తోటి నిర్వహించడం అనేది కొంత ప్రెస్టీజియస్ గా తీసుకుంది. కాబట్టి ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చేయబోతున్నారు బీజేపీ పార్టీ, అదేవిధంగా తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తే ఏం చేస్తారు, అదేవిధంగా తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి, బీజేపీతోనే ఉందా లేదా అనే ఇత్యాది అంశాలకు సంబంధించి మాత్రం కొంత చర్చకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు బీజేపీ పార్టీలో కూడా కొద్దిగా చర్చకు వస్తారాదనేది మాత్రం కొంత అనుమానంగానే ఉన్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించిన అవినీతి, అదేవిధంగా బీజేపీ ఏం చేయబోతుందనే దానికి సంబంధించి మాత్రం ఈ వేదిక నుంచి అమిత్ షా ప్రజలను దృష్టించి మాట్లాడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రమాదేవి. రైట్ హరిప్రసాద్, థ్యాంక్ యూ.